ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీకు వందనములు తెలియజేస్తున్నాను. విశ్వాసము, అవిశ్వాసము, ఈ రెండు పదాలను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. విశ్వాసము ప్రభు మీద ఉండాలి, అవిశ్వాసము మనుషుల మీద ఉండాలి. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే విశ్వాసము మనుషుల వైపు తిరిగిపోయింది, అవిశ్వాసము దేవుని వైపు తిరిగిపోయింది. విశ్వాసము వలన మీ జీవితంలో గొప్ప కార్యములు కలుగుతాయి. గొప్ప కార్యములు మీరు విశ్వాసముతో చేయగలరు. కానీ ఆ విశ్వాసము దేవుని మీద ఉండాలి. విశ్వాసులు దృష్టి ప్రభు మీద ఉండాలి. ఒకవేళ మీరు అనుకున్నది జరగకపోయినట్లయితే దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి, దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకోవాలి. దేవుడు దీని వెనకాల మరో గొప్ప కార్యము చేయబోతున్నాడు అనేటువంటి విశ్వాసముతో ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఘనపరచాలి. విశ్వాసులు వారికి ఉన్నటువంటి విశ్వాసము మనుషుల మీద పెట్టుకున్నట్లయితే మనుషులు ఆ విశ్వాసము వలన మీకు కీడును కలిగిస్తారు. ఎందుకంటే మీరు ప్రజలను నమ్ముతున్నారు. ప్రజలను నమ్మటం వలనే మిమ్మల్ని వారు మోసం చేయగలరు, మీకు మీరుగా మోసము చేసుకోగలుగుతున్నారు. విశ్వాసులు వారి దృష్టి ప్రభు మీద ఉండాలి. ప్రతి విషయంలో కూడా ప్రభువుని అడగాలి, ప్రతి విషయంలో కూడా ప్రభువుని సంప్రదించాలి. నీవు ఏమి చేయాలనుకుంటున్నావో ముందుగా దేవుని సన్నిధిలో పెట్టాలి. దేవుని సన్నిధిలో ముందుగా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కృప మీ పైన ఉంటుంది. ఆయన మీకు సహాయము చేయగలడు. ప్రభువుని విశ్వసించాలి. విశ్వసనీయతకు ప్రభువు అర్హుడు. మీరు నమ్ముటకు ప్రభువు అర్హుడు. మీరు స్తుతించుటకు ప్రభువు అర్హుడు. ఒకవేళ మీరు మనుషుల వైపు తిరిగిపోయి దేవునికి రెండవ స్థానం ఇచ్చినట్లయితే ప్రభు యొక్క చిత్తము మీ జీవితంలో నెరవేరటం ఆలస్యము అవుతుంది. మీరు సాధించాలి అనుకున్నది ఆలస్యము అవుతుంది. ఎందుకంటే మొదటగా ప్రభువుకి స్థానము ఇచ్చి ఉండాలి. కానీ విశ్వాసులు మొదట స్థానము మనుషులకు ఇస్తున్నారు. మనుషులకు మొదట స్థానం ఇవ్వడం వలన వారు మిమ్మల్ని ఏలుతున్నారు. వారు చెప్పినట్లుగా మిమ్మల్ని చేయమంటున్నారు. వారు చెప్పిందే చేయమని, వారు చెప్పినట్లే జీవించమని మీ పైన అధికారమును చెలాయిస్తున్నారు. దేవునికి ఇది ఇష్టం ఉండదు. మీ మీద మరొకరు అధికారము దేవునికి ఇష్టం ఉండదు. తన ప్రజలను దేవుడే నడిపించాలి. తన ప్రజలకు ఆయనే తండ్రి, తన ప్రజలకు ఆయనే కాపరి. గమనించాలి. మీరు మొట్టమొదటగా ఎవరిని విశ్వసిస్తున్నారో ఈ ప్రశ్నకు మీరు సమాధానం రాసుకోండి. మీ జీవితంలో మొట్టమొదట స్థానము ఎవరికి ఇస్తున్నారో మీరు రాసుకోండి. ఒకవేళ ఇంతవరకు జరిగిపోయింది, మనుషుల మాటలు, మనుషులు గారడి వలన ప్రభుకు దూరం అయిపోయారు, ప్రభు పైన ఉన్నటువంటి విశ్వాసము మనుషుల వైపు తిరిగిపోయింది అనుకున్నట్లయితే ఈరోజే ఈ క్షణమే ఒక తీర్మానం చేసుకోండి. ఇంతవరకు చేసిన దానిని ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోండి. ప్రభువుని క్షమించమని అడగండి. ప్రభువా, నీకు ఇవ్వాల్సినటువంటి స్థానము, నీకు ఇవ్వాల్సినటువంటి మహిమ, నీకు ఇవ్వాల్సినటువంటి కృతజ్ఞతలు నేను వేరే వారికి ఇచ్చేస్తున్నాను. నన్ను క్షమించు. ఈ దినము నుంచి ప్రతి విషయములో నిన్ను స్తుతిస్తాను, ప్రతి విషయములో నిన్ను సంప్రదిస్తాను, ప్రతి విషయంలో నిన్ను ప్రార్థన చేస్తాను, ప్రతి చోట నిన్ను మహింపరుస్తాను, ఘనపరుస్తానని ఈ తీర్మానం మీరు చేసుకున్నట్లయితే మీ జీవితంలో తక్షణమే ద నేమ్ ఆఫ్ జీసస్ తక్షణమే గొప్ప కార్యములు మీ జీవితంలో జరుగునుగాక.
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా గొప్ప కార్యములు మీరు చూస్తారు. మీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. ప్రభువు ఈ మాటలను మీ జీవితంలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్.